వచ్చేసినాం. అసలు ఏడికి వచ్చినాక నాకేం అర్థమైతలేదు. మధ్యరాత్రి జనాలు ఇంత జాతర జరుగుతుంది. ఏడికి వచ్చినాం మనం అసలు? జల్పల్లి చౌదరి ఆర్ట్స్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3 బాయ్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్. సో చెప్పు జాని, ఇక్కడ ఏడుకో తీసుకోతాను మనం. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలంటి వాడు కావాలి, అంతేగా? నవ్వుకోండి. చెప్పి ఇక ఏడుకు వచ్చినా నాకేం అర్థమైతలే. ఇదే మన చౌదరి ఆర్ట్స్. నిన్న కావాలన్నా కదా పెద్ద పెద్ద గణేశులు చూసి మాట్లాడతా. ఏం మాట్లాడతావు చెప్తా. చలో ఇవే తగ్గించుకుంటే మంచిది. చవను చెప్పినా కదా నీకు ఎట్లా తీసుకొచ్చినా. ఎట్లున్నాయి గణేశులు? చూసినాక చెప్తా నీ సంగతి. నిన్న అంత పెద్ద గణేశుని మీద చేపించినావు. సుధాంపా ఈయన పని అవుతుంది ఇలా. చూడురా, చూసి మాట్లాడు ఫస్ట్. అన్నా గణేశుడు అన్నా. చూడు శ్రవణ్ ఎట్లున్నాయి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. ఏమన్నా గణేశుడా ఉంది బాయ్. పరిశాన్ అవుతావు అని చెప్పినా లేదా? చెప్పు. ఆయన లోపట ఇంకా ఉన్నాయి. లోపల ఇంకా ఉన్నాయి. అరే అవునుగా సింహ. అరే ఏం గణేశుడు సింహాలా ఏంటి? నాకు అర్థం కావట్లేదు. లోపల ఉన్నాయి, వేరే ఉంటాయి. లయన్స్. నోరు లేదబ్బా. సింహం అది. సింహం అయితే నోరు తెరుస్తుంది. నోరు ఉందా? నీకుందా నోరు? క్లాప్స్ బా. ఇలా గణేష్ బుక్ చేయాల్సిందే. రాజా అనాల్సిందే. అన్నా బాసు కాదురా, నువ్వు 25th ఆగమాన్ పెట్టుకొని ఎప్పుడు బుక్ చేస్తావు గణేష్? నాకు అర్థమైతే తాగమాను బుక్ చేసా. ఎప్పుడు ఇంకెప్పుడు ఇవాళ ఎంత? ఇవాళ 15 లెక్కలు తీసుకుని రారా తమ్ముడు. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. ఎట్లున్నా హీరో? అరే మీ సోకు లాపి గణేష్ చూపి ఫస్ట్. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఇదే అనమాట మనకు గణేశుడు. పరశురామ అవతారం అనుకుంటా నాకు తెలిసి. మీకేం పని లేదురా, ఏం చేస్తుర్రా? గణేషుని చూసే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. చూడు ఒకసారి చూపి మా వాళ్ళకు, మన వ్యూవర్స్కి. బ్యూటిఫుల్ ఐడియా. సెవెన్ బుక్ చేసుకోరా. అన్ని చూడాలి. ఏమంటావు గణేశుడు? ఓకేనా? ఒకదాని చూసి లొంగుతాం కాదుగా, చూడాలి. చలో ఇక మొదలు పెడదాంపా. ఈ గణేశుడు జోడే టోపీ బాలేదు. ఇప్పుడు ఎట్లుంది? ఇదేంటో అయితే. అరే నీ అబ్బా, సింహం అన్నాడు గాయస్. ఇది సింహం అన్నాడు. సింహం లేకుండా ఇది వీళ్ళకైనా ఉంది కానీ సింహం అంటది. అంటే నేను సింహమేగా. నువ్వా? నేను ఎవరైనా ఆయన ఒక్క చేతో తిప్పి కొడితే పెట్టినా. డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని మద్దతు చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. ఇందాక వాడు ఏమన్నాడు? పరశురాం చేతులు అట్లా గొడ్డెలు ఉంటుంది. అది చూసినా ఎట్లుందా? అవునా? కొట్లానికి వచ్చినా కొట్లానికి వచ్చినా నన్ను చూసి నవ్వుతున్నాడు. మోడల్ ఎట్టుండు? అవుటింగ్ రాజా శవంచి చౌరి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చలో ఇక్కడ మనకు సింహరాజా టైప్ అయితే ఉన్నాడు గణపతి. వేరే లెవెల్ ఉన్నాడు. మనకు థర్డ్ గణపతి చూసుకున్నాం. ఇక్కడైతే మనకు నెమలి మీద కూర్చున్నాడు గణపతి. చూస్తారు కదా పైన నెమలి. బాబా ఏమన్నా నాకు గణేష్ అయితే 25-30 feet దాకా హైట్ ఉన్నాడు. బ్యూటిఫుల్. ఏం చేస్తున్నాడు సెవెన్? ఏం చూస్తున్నావు? గణేశుడు చూస్తున్నా. ఏడుండు గణేశుడు. ఆడ ఉన్నది గణేశుడు కాదు, ఈడ ఉండు గణేశుడు. చూసిన ఆడ ఉంది కూడా గణేశుడు. ఈడ కూడా ఉండగా గణేశుడు. దా ఇద్దుందా? వేరే లెక్క చూపిస్తుంది. అందరూ రోజు చవంచి చాచి సిగ్గుపడుతుండు. అమ్మా ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? అరే టోపీ ఎక్కరా నువ్వు? మాటి టోపీ తీసుకుంటురా. ఏది ఇప్పుడు టోపీ తీసుకుంటావా? ఇప్పుడు నువ్వు పెట్టుకుంటే మాదిరా టైపు. మాదిరా సన్న తరపు తీసుకురా. ఇది నీకు సెట్ కావాలి. దెబ్బతింటారు. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోయి ఆరోగ్యం పాడు చేసుకోకు. జిమ్కి వెళ్ళావా?
నేనున్నాను కదా రాజా, నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? రాడేసుకొని తలకాయకి అబ్బా సచ్చిరా పోరా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. చంపినావు కదరా. గణేష్ చూసురా వేరే లెవెల్ ఉంది అసలు. స్నేక్ల మీద పడుకుని ఉన్నాడు గణేశుడు. చూడరు కాక ఎంత బ్యూటిఫుల్ ఉన్నావు అసలు. ఇటుపక్క అటుపక్క పూలలో ఉన్నాయన్నమాట. మధ్యలో గణేశుడు కూర్చోన్నాడు. సో మా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. ఏం చేస్తుర్రు? ఆడి శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. ఏం చేస్తారు? ఏడికి వచ్చినావు? మన ఏం చేస్తుర్రు? ఏం కథ? ఏం సంగతి? వస్తున్నావా? గణేష్ ఏమన్నా నాకు కాదు చూపించే. శవనా నాకు చూపి. శవన్ చిచ్చా ఏడ చూసినావు? ఆడాడా? ఇంకా పెద్ద గణేశుడు కావాలి నాకు. ఇంతకంటే హైలైట్ గణేశుడు ఆయన చూడరు గైస్. మీరే శవన్ చిచ్చా కామెంట్ పెట్టరు. కలర్ ఉంది, అన్ని ఉన్నాయి, ఒప్పుకోడు, కానీ పెద్ద గణేశుడు కావాలి నాకు. ఇంకా పెద్ద గణేష్ పెద్ద గణేశుడు కావాలి. ఇట్రా నీకు ఈ గణేష్ చూపిస్తుందా? ఈ గణేష్ చూడు ఎంత పెద్ద ఉందో. షెడ్ పైన దాక్కుతుంది అనమాట. ఇంతకంటే ఖతర్నాక్ గణేష్ కావాలా నీకు? ఇక్కడ చూడు, ఆ గణేష్ చూడు ఎంత పెద్దగా ఉన్నాడు. పైన షెడ్ దాక్కుతుంది పైన కొసకు. అంతకంటే పెద్ద గణేషుడు కావాలా నీకు? కావాలా? నీకు ముంబైలో ఫేమస్ అయిన గణపతి చూపిస్తాపా. ముంబైలోనే తోపు గణేష్ నీకు. ఆ గణేష్ చూస్తున్నావు కదా, ముంబైలోనే చాలా ఫేమస్ అనమాట. లాల్ బక్షర్ రాజా. మై ఫేవరెట్ నేమ్. మామూని ఫేవరెట్ నేమ్ కూడా. పోయి పో చూడు ఆ గణేష్ చూడు ఎంత పెద్ద ఉందో. చెప్పి కానీ కామెంట్ చెప్పు ఎట్లుంది గణపతి. లాల్ బాద్షా రాజా. దిమాగ్ ఖరాబా? యాక్సెప్టెడా? దానికి నేను ఒప్పుకుంటా, నాకు ఇష్టమైన పేరు అది. ఇప్పుడు ఏమంటావు గణేష్? ఓకేనా కాదా? కాదు, ఇంకా పెద్దది కావాలి. ఇంకా పెద్దది కావాలా? అరే నాయన ఈయనతోడు వచ్చిందిరా నాకు. హైదరాబాద్ గణేష్ చూసినావా? ఖైరతాబాద్ గణేష్ కావాలంట. కొబ్బైసి చూసిన. అంతకంటే ఒక 2 ఫీట్లు ఎక్కువ కావాలి. ఖైరతాబాద్ గణేష్ కంటే 2 ఫీట్లు ఎక్కువ గణేష్ కావాలట. అయ్యప్ప స్వామి నువ్వేమో చేస్తున్నావు అయ్యా గిడ పట్టుకొని. అయ్యప్ప స్వామికి జై. దూరం నేను లాల్ బాద్షా కాడికి పోతే గిడ పట్టుకుని కట్ట పట్టుకొని చూస్తుడు. ఏదో నాకు చిన్న చిన్న వినాయకులు చూపిస్తారు, నీకు పెద్ద వినాయకులు. పెద్ద వినాయకుడు. శవంచిచకు సిగ్గు అవుతుందంట బాగా. డాన్స్ ఆడతాను కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ సిగ్గు అవుతుందంట బాగా. అమ్మా సరే అవసరం బా. శవంచిచ సిగ్గుపడుతుండు బాగా. జై బలో గణేష్ మహారాజ్ కి. ఇక మొదలు పెడదామా? పని బాట లేదురా మీకు, పని బాటలో. నచ్చిందా 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 చెప్పు. నచ్చలే, ఇంకా పెద్దది కావాలి. ముందుకు మోకాలు కాడికే ఉన్నావు. సరిపోతాపా. ఇది చూస్తే నాకైతే 2 కంటి ఇట్లా చూస్తున్నాయి గణేషుని. ఎట్లా చూస్తున్నాయి? ఇట్లా చూస్తున్నా కాదు, ఇట్లా చూస్తున్నా. నచ్చిందా? నాకేమని చెప్పి తీసుకొచ్చిండు వాడు. పెద్ద గణేషుని చూపిస్తా అని తీసుకొచ్చిండు. ఆ గణేష్ గారి చిన్ననే ఉంది ఇది. చూడు సెకండ్ వీడియో చూసి ఉంటే ఇది పెద్ద గణేష్ చిన్న గణేష్ కామెంట్ పెట్టు నాకు. బాబా ఇక్కడ చూడు, ఇక్కడ చూచిదా గణేశుడు చూడు. ఈ గణేష్ చూడు ఎట్లా ఉన్నాడో. ఈ గణేష్ నచ్చుతాడా నీకు? నా మనసులో ప్రాణం పోసి. శవన్ గారు పక్కన ఏమో చేస్తున్నాడు, మనం చూద్దాం. ఏం చేస్తున్నావురా? ఆహా, ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. కంచరగాడిది లాంటి ముక్కు. మంచి చేస్తా నా కొడకను రే. ఏం చేస్తున్నావు? నేను భక్తుడిని, వచ్చి గట్ట చేస్తే ఏంది ఆ లెక్క? ఏం చేస్తున్నావు అసలు? ఈడ నాకు చేసినాడు. ఏం కరాలు కనిపించలేదు. నాయకాయ అంటే పూజ చేసుకుంటున్నావా? చేసుకొని ఆడు చూడరా చల్ల గాలి చోళంగా గుర్తుంటే
చెంపలు అదురుతున్నాయి. ఎట్లా వేసినా ఓ ఈ గణేష్ని చూస్తే నువ్వు పక్కా ఈ గణేష్ తీసుకున్నాను అంటావు చిచ్చా. నువ్వు వెనక తిరిగి వస్తారే చూడు, ఇక్కడ నంది, ఇక్కడ శివుడు, అటు సైడ్ పార్వతి అనమాట. ఎట్లా అనిపిస్తుంది నీ గణేశుడు? సూపర్ అంటే సూపర్ ఉంది ఇది. కానీ నేను బుక్ చేయ. అక్కడ గణేష్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడు అసలు. శివుడు పార్వతి అనమాట. పూరిని దూవుతున్నావా? ఏ నందిని కూడా దూవు కాక, నంది ఫీల్ అవుతుంది మళ్ళా. కాక నందిని కూడా దూవు, నంది ఫీల్ అవుతుంది. పోతే పొడుస్తుంది, పులికి తలకాయ లేదు కాబట్టి దూతున్నా. ఏమో చేస్తాడు వీడు. చిచా ఏం చేస్తున్నావు చిచా? అడ్డగోలికి వచ్చిన పూడ్చిపాటు తింటుంది. ఏదాకా పూజ కూడా చేసి గణపతికి ఎందుకు పొడుస్తుంది నేను నంది? నిమ్మలంగా నేను వినాయకుని కాడ పోయి పూజ చేసుకుంటారా అంటే అయినా రైతురి నంది పట్టుకొని కిందంగా విధంగా పూడ్చిపాటు తింటుంది. అరే శంకరుని చెప్పపోయినావా? శంకరుని మొక్కపోయినావా? పాము నుంచి పెడుతుంది కిందికి. అయ్యో పాము నుంచి పెడుతున్నా? అరే రే పాము పైన ఉంది కాక, ఇంకో పాము పైన ఉంది. చెప్పిండు ఆల్రెడీ చోల ముట్టుకుని చెయ్యి చేస్తే చెయ్యి నరికి అని చెప్పి. సరే దా వేరే కాడ పోందా ఇదా. అందుకాడు వేస్తేనేమో పొడుస్తుందట, శివంకరుడేమో పాములు కొలుతున్నట, ఈయననేమో ఇక భయపడి పోతుండు. మంచి నడక నడుస్తుంది. గణేష్ ఏమంటుండు? నేను మంచి నడక నడుస్తుంది. మంచి నడక నడుస్తావా? నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. ఇక్కడ చూసు కాక, ఈ గణపతి చూడు కాక, కాక ఈ గణపతి చూడు కాక, ఈ గణపతిని మొక్కో. ఏమన్నాడు దేవుడు? క్షమిస్తాడు. ఏమంటావు? తొక్కేవు నడుస్తాడు. అమ్మా ఏందట భయపెడితే కాక? క్లాప్స్ బా. आगमन तो आगमन जैसे कर रहे हैं, नहीं कर रहे हो नहीं पूरा अरे आगमन पे विसर्जन में कोई भी नहीं देखता ना भैया, सबका गणेश उठता, कोई भी नहीं देखते. ఏం చేసిర్రా? ఏం చేస్తున్నావు కాక? भाई उसमें पका जा रहा. What are you doing? How are you talking? గొర్రెలు అయితే గొర్రెలు నిజంగా 100% గొర్రెలు అసలు. అలా ఎవరు తెలుగు రాదు. పని బాట లేదురా మీకు. విజయమానవి వినాయకుని షెడ్డుకు వచ్చినాం అన్నమాట. చూపిస్తా ఇదేమో బిట్టిదిగా సార్ చూపి. ఏ పాము వచ్చిందిగా. ఏ పై చేపట్టుకో ఫోన్ ఎర్ర కడిచింది. హ్యాండ్ పట్టుకో ఏ బిరుగా తాడు పెట్టి కట్టు. నీ టెన్షన్ చేయడు. చూడు గణేష్ చూసుకో. గణేష్ నూరిగా 25కి ఆగమానం ఉంది. ఈ గణేషేనా? అది చూపిస్తా. చూపిద్దా. ఖచ్చితంగా రావాలి అందరూ. వస్తారు పా. విజయమాన్వి ఆర్ట్స్ వాళ్ళ వర్క్షాప్ వచ్చేసాం అనమాట. విజయమాన్వి వర్క్షాప్ అనమాట, జల్పల్లి. బా కాకా సత్యోలు కాకా, సత్యోలు మీ దోశ ఇదేనా కుక్క? సత్తే పోరా చెప్తుంటాడు. సత్తే పిలుస్తుండు, సత్తే నేను పిలుస్తుండు. మేనేజర్ మంచివాడు త్రిమూర్తి, కానీ నాకేం చెప్పాలో అర్థమైతలేదు. ఏంటో మామ యాదవ జీవితం. అరే సత్తే గణేష్ చూపిద్రా కొందాము. నాడు నాడు పాపా. అక్కడ పోదామా? పాపా సత్యగారిని తీసుకోవచ్చు. సత్యగారి అమ్మడు పంప. సత్య మీ సత్యగారిని పిలుచు, మీ దోస్తుని.
ఇక ఈ గణేష్ తీసుకురా కాక, ఈ గణేష్ మంచిగా ఉన్నాడు. ఈ గణేష్ రా సత్యగాడు ఏమంటుండు? ఆ ప్యాకెట్ ఎప్పుడు నేను ఏందో ఇప్పుడు చూపిస్తా అంటుండు. సత్యే ఏం చేస్తున్నావు సత్యే? నన్ను ముట్టుకోకు తమ్మే కడిగి నాకు వాటికి నన్ను చీదరించుకోవద్దు. నువ్వు వేరే లెవెల్ ఉన్నాయి కాక. ఇల్లు అయితే సత్యగాన్ తోడైతే శవంచిచ్చా తిరుగుతాను పోయిండు. వస్తురుగా వెనకంగానే బాబా గణేష్ చూడు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడు అసలు. వేరే లెవెల్ అనిపిస్తున్నాడు గణేశుడు. మన ఇద్దరం మంచి డాన్సర్ కోసం వెతుకుతున్నాం కదా, కరెక్ట్ అయిన వాడు దొరికాడమ్మా. చాలా బాగా చేస్తున్నాడు. అయితే ఫుల్ హంగామా, ఫుల్ జోష్లు ఉండి అలా. మరి సత్యగాని కలిసినందుక మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఫుల్ హంగామా ఉన్నాడు. ఏం కాక చూరి సత్య కాక ఎట్లా ఆట ఆడుతారో వీళ్ళిద్దరు. ఓ కాక బదులు చూడు ఏమన్నా ఉన్నాయి అసలు. ఒక్కొక్క గణేష్ ఒక్కొక్క తీరు ఉన్నాయి అనమాట. ఏం కాక ఎప్పుడు డాన్సింగ్ జోషింగ్లు హంగామాలేనా? గణేష్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయవా? నేను డీజే పెట్టుకొని డాన్స్ నేనే చేస్తాను గాయస్, ఏమనుకోదు ప్లీజ్. అగో బడ్స్ పెట్టుకొని వేస్తున్నావు ఆ డాన్స్. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్. ఏంది సౌండ్ వస్తుంది? చేసిరా నాయన పాపా. ఈ గణేశుడు కాక గణేశుడు కాక అయ్యప్ప గణేశుని గైడా. అయ్యప్ప గణేషు మసునకేం చేస్తుంది? మల్లె పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుని కిడాను బంగారు పల్లకి. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ గణేష్. అయ్యప్ప మోడల్ ఉంది మొత్తం. ఈ షెడ్ లో ఏదో ఒకటి బుక్ చేస్తా, చాలా బాగున్నాయి. బాబా బాబా పెద్ద లయన్ మీద గణేశుడు కూర్చొని దర్శనమిస్తున్నాడు. ఇక్కడ చూస్తారు కదా ఓం అనమాట. ఓం మీద ఇక్కడ ఒక దేవత, ఇక్కడ ఒక దేవత, పైన గణపతి. బ్లాక్ టైగర్స్ రెండు, మధ్యలో వినాయకుడు. వేరే లెవెల్ ఉంది గణేశుడు అయితే. చాలా అంటే చాలా బాగుంది. ఇవాళ ఈ షెడ్ లో గణేశుడు ఆ గణేశుని గురించి చెప్పు కాక. నీ వెనక ఉన్న గణేశుని గురించి. రావణాసుడా ఏం మాట్లాడుతున్నావు రా? మెడల కట్ అయిపోయినాయి. త్రిమూర్తి అవతారం రా ఆయన. ఇటు చూడు. మేము చదువుకోలే ఏర్ముద్రకాలం. టెన్షన్ పడకుర్రి మామ, నేను పైకి తీసుకొస్తారా మిమ్మల్ని. విష్ణు పరమేశ్వర ఒక గణేష్ చూపిస్తా. ఒకటి 2-3 చూపిస్తా అవతల. అవి నచ్చకుంటే మాత్రం ఇది వేస్ట్ అని చెప్తున్నా. వేస్ట్ 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 వేస్ట్. అమ్మో ఓరు నాయనో, ఓ దేవుడు, నువ్వు మామూలు నటుడివి కాదు. అంటే తోపు గణేష్ ఉన్నాయి లోపల. వేస్ట్ నచ్చ పదా 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 చూసేయి కదా. ఈ గణేష్ చూసావు కదా. ఈ గణేష్ చూడు, ఈ గణేష్ చూపిక బాగుంది గణేష్. ఈ గణేష్ చూడు బాగుందా? ఎలా ఉంది గణేష్? ఈ గణేశుడు కావాలా? ఓర్ నాయనా చాలా పెద్ద గణేశుడు నాయనా. అయినా సరే చిచ్చా ఇవాళ బుకింగ్ అయ్యింది. బుకింగ్ అయిపోయింది. కింద శంకరుడు ఉన్నాడు, పైన కాలు కూడా అందదు మాకు. గణేశుడు కాలు కూడా అందుకోలేదు మేమైతే. గణేష్ బుకింగ్ నేను రానిగయ్యారా? ఏ గణేష్ 4 లక్షలు నాయన. ఎంత ఉంటుందో మనకు కొన్నే 2-3 లక్షలు ఉంటుంది. 2-3 లక్షలు ఉంటుంది. అయ్యా వద్దురా అని రారా నాయన. నేను రాను తమ్మే. వద్దు కాక 2-3 లక్షలు ఉంటుంది ఆ గణేశుడు. గణేష్ చూద్దాం. నేను రాను. జోక్ కాదు, ఇన్ని రోజులు జోక్ చేసిన కానీ ఇప్పుడు రాను నేను. ఎన్ని రోజులు జోక్ చేసిన కానీ ఇప్పుడు సీరియస్. 2-3 లక్షలు ఉంటుంది కాక గణేష్ మనకు కొనలేము. పర్లేదు. గణేష్ చూసినావు నువ్వు? పై చూపి కెమెరా. గణేష్ చూడరు కాక. గణేష్ నాడు చూద్దాం. బాబా ఏమన్నా ఉందా కాక? బ్యూటిఫుల్ ఉంది గణేష్ నిజంగా.
శవంచిచ్ అయితే అలీ కూర్చున్నాడు ఇడ నిరాహార దీక్ష చేస్తారంట దా పోందా కదా పోందా చీకటి అవుతుంది ఇప్పుడు టైం అయితే మధ్యరాత్రి 4 అవుతుంది ఇప్పుడు ఇంటికి పోదాం అంటే వస్తలేడు ఇక చూస్తున్నారు వీడియో ఏం చేద్దామంటే ఇక అవ్వట్లేదు కూర్చుంటున్నాడు నిరాహార దీక్ష చేస్తున్నాడు పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను, రెండోసారి చెప్తున్నాను, మూడోసారి చెప్పను. సీరియస్ అన్నప్పుడు సీరియస్, నేను రానన్నప్పుడు రాను. నేను సీరియసా? రాను. వీడియో కట్ చేయరా? ఇదేంద్రా నాయన ఉగ్గునాలిండు. ఏ నడ తిక్కలకి నాయన మాట్లాడు, నేను రాను, నిమ్మలంగా ఉంది. అది ఇప్పుడైతే శవంచిచ్ అలిగిండు లేస్తలేడు దాచి పోదాం దాచా జోగా సీరియస్ చెప్తున్నా, నేను రాను బాయ్స్. నాకు నచ్చింది గణేష్ నచ్చిండు. నువ్వు సీరియస్ ఉంటే వాళ్ళు ఎంటర్టైన్ కాదు అసలు మెయిన్ అయినా నేను ఇంతసేపు జోక్ చేసిన కానీ ఇప్పుడైతే నేను రాను రాను రాను. ఏంటి మమ్మీ ఎవడు? అరే నాయనా 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 ఏంది నాయన శవంచిచ్ మేము పోతాం. ఉండు సరే ఉండు మేము పోతాం. రారా ప్లీజ్ జోగా సీరియస్. ఇదేనా శివనాన్నక రాజా? ఇప్పుడు శవనాన్నక రాజా అచ్చిచా పోందా అచ్చిచా ఇంత పెద్ద గణేష్ అంటే 3-4 లక్షలు అవుతాయి. 4 ఐదులు టైం నువ్వు నాటకాలు ఆడుతున్నావు. అరే వీడియో ఆఫ్ చేయి. ఏంగా 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 ఏ అరే టోపీ పడేచ్చు